బీజేపీ నేత మాధవీలత తీరుపైన గుర్రుగా ఉంది తెలంగాణ బీజేపీ. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ వ్యవహారంలో ఆమె రచ్చ చేస్తున్నారు. ఆమె తీరు చల్లారిన మంటలపై మళ్లీ నిప్పులు పోసే విధంగా ఉందనే చర్చ జరుగుతోంది. ఆమె తీరుతో మళ్లీ తెరపైకి కొత్త పాత నేతల పంచాయతీ వస్తుందనే చర్చ మొదలైంది. అనవసర కామెంట్స్ చేస్తున్న మాధవీలతపై నేతలు సీరియస్ అవుతున్నారు. రాజాసింగ్ ఎపిసోడ్పై ఎవరూ మాట్లాడొద్దు అని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇస్తే అవేవి పట్టించుకోకుండా రాజాసింగ్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు మాధవీలత. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. సో రాజీనామా వ్యవహారం పైన ఎవరు కూడా మాట్లాడొద్దు బీజేపీ నాయకులని తెలంగాణ బీజేపీ అధిష్టానం ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ మాధవీలత, బీజేపీ నేతగా ఉన్న మాధవీలత రాజాసింగ్ ఎపిసోడ్ పైన మాట్లాడడం మళ్ళీ కొత్త పంచాయతీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి చర్చ బీజేపీ చేస్తోంది. సో దాంతో మాధవీలత పైన బీజేపీ గుర్రుగా ఉంది. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం ఇస్తారు. వెంకట్, బీజేపీ అధిష్టానం మాధవీలతను నేరుగా హెచ్చరిస్తోందా మరోసారి ఇటువంటి కామెంట్స్ చేయొద్దని? ఖచ్చితంగా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పార్టీకి డ్యామేజ్ జరిగింది అనేది ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద విమర్శ. ఎందుకంటే గోషమహల్ నుంచి 3 సార్లు గెలిచినటువంటి రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం, ఒక ఎమ్మెల్యే పూర్తిగా పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం, పార్టీ తీరు బాగులేదని చెప్పడం, ఇట్లాంటివి పార్టీని ఒక గందరగోళ పరిస్థితులు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత అధిష్టానానికి రాజీనామా లేఖ పంపడం, ఆ లేఖను ఇటు ఆమోదించడం, పార్టీ అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితులు. ఒక బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర పార్టీకి రాజీనామా చేయడం ఒక సంచలనం అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ ఇప్పటికే ఒక లేఖ కూడా విడుదల చేసింది, ఆదేశాలు విడుదల చేసింది అధిష్టానం, ఎవరు కూడా రాజాసింగ్ ఎపిసోడ్ పైన మాట్లాడొద్దని. కానీ ఇక్కడ చాలా టెక్నికల్గా మాధవీలత తెర మీదకి వచ్చింది. రాజాసింగ్ పైన పూర్తి స్థాయిలో అనేకమైనటువంటి విమర్శలు చేసింది. సనాతన ధర్మం నేర్చుకొని రావాలి, నువ్వు ఒక కార్పొరేటర్ ఉంటే పార్టీ నిన్ను ఎమ్మెల్యేగా చేసింది, నీకు ఐడెంటిటీ ఇచ్చింది, నీకు సనాతనం గురించి ఏం తెలుసు? మాధవీలత పూర్తిగా సనాతనం గురించి తెలిసిన వ్యక్తిగా మాధవీలత ఉంది. నన్ను విమర్శిస్తారా? మా పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మొఘలు లేరా? ఇట్లాంటి విమర్శలు చేయడం రాజాసింగ్ అవివేకానికి నిదర్శనం అంటూ కూడా మాధవీలత ఇప్పుడు చల్లారిన మంటలపైన మరొకసారి నిప్పులు పోసే విధంగా మాధవీలత చేస్తున్నటువంటి కామెంట్స్ మళ్ళీ బీజేపీలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో మరొకసారి పాత కొత్త నేతల పంచాయతీ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడి పంచాయతీనే తట్టుకోలేక పార్టీ మల్లగులాలు పడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ వర్గాలన్నీ కూడా సైడ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రాజాసింగ్ అంశం పైన మాధవీలత చేసుకొస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మాధవీలతకు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. చూడాలి అధిష్టానం మాధవీలత తీరు పైన మాట్లాడుతున్న విమర్శల పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. రాజాసింగ్ వ్యవహారం పైన ఎవరు మాట్లాడొద్దంటూ బీజేపీ చాలా సీరియస్గా ఉంది. మాధవీలత వరుసగా కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో మాధవీలత మరి ఇప్పుడైనా బీజేపీ అధిష్టానం మాట విని సైలెంట్గా ఉంటుందా లేదా కూడా చూడాలి.